पुरुषः सहस्राक्ष सहस्रपां विश्वतो वृत्वा यच्छव्यम् उदामृतत्वस्येषाणः धन्येन तिरोहते पुरुषेण भवति शतायुः आयुष्येवेन्द्रिये सर्वस्याप्ते सर्वस्य जित्यै सर्वमेव तेन आप्नोति నోట్ చేసుకోండి టోటల్ సర్వే ఎంతవరకు స్టార్ట్ చేస్తున్నాం సార్ మొత్తం అంతా కూడా సర్వే చేసుకోండి అయితే ఒకసారి మనకి ఇప్పుడు మనం అని ఫస్ట్ ప్లాటింగ్ మీకు ఎక్కువ ఐడియా అంటే చెప్పి రామంతపూర్లో ఉంటారు ఇప్పుడు మొత్తం డీటెయిల్ సర్వే చేస్తారు దీని లోపల మనం ఫస్ట్ సర్వే చెప్పి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ సర్వే మొత్తం సర్వే చెప్పిద్దాం. అందులో మనం ఏమి ఇన్కార్పొరేట్ చేయగలుగుతాం అనేది తీసుకొని వచ్చి మనం అతి ప్రాచీనమైన పురాతనమైన మరి దక్షిణ కాశీగా పిలువబడే మరి ఏకైక ఆలయం ఇలా కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం. మరి చాలా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయం మరి పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పి మరి భక్తులు ఎప్పటి నుంచో మరి కొన్ని సంవత్సరాల నుంచి మరి ఆకాంక్ష. గతంలో 1,20,00,000 రూపాయలు శాంక్షన్ చేసి మరి కొన్ని అసంపూర్తిగా పనులు ఏదైతే మిగిలిపోయినాయో దాన్ని సంపూర్తిగా కంప్లీట్ చేయాలి. ఇంకా కొన్ని నిధులు కూడా కేటాయించాలి. మరి శివరాత్రికి మాఘమాసకు మరి వేలాది లక్షలాది మంది భక్తులు మరి తొక్కిసలాటలో మరి పిల్లలు వృద్ధులు ఇబ్బందుల పాలవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. చాలా మరి పక్క రాష్ట్రాల నుంచి కూడా మరి మాఘమాస జాతరకు మరి తండోపతండాలుగా వస్తే ఇక్కడ అసౌకర్యాలు చాలా ఉన్నాయి. దీన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మరి గతంలో పూర్తిగాని పనులు కూడా మరి ఈరోజు చేపించుకోవడానికి మా పరిసర ప్రాంతాలు ఉన్న మరి అందరూ కూడా భక్తులు ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది. మరి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు మరి దానితో పాటు దీన్ని ఒక మంచి మాస్టర్ ప్లాన్ తేవాలి. ఈ ప్రాంతంలో మరి దక్షిణ కాశీగా పిలువబడే ఈ మరి కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉన్నదో మరి ఇది చాలా అతి ప్రతిష్టమైన ఆలయం. ఈ ప్రాంతంలో మరి వేలాది మంది భక్తులు నిరంతరం వస్తారు. వీళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు లేవు, కల్పించాలని చెప్పి భక్తుల కోరిక మేరకు మరి ఈ ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసి ఒక మంచి సౌకర్యాలు కల్పించి స్నానాలకు సంబంధించింది స్నానాల వాటికలు మరి అదేవిధంగా టాయిలెట్స్ కానీ రోడ్డు కానీ మరి గర్భగుడిలో శివాలయం కూడా మరి పూర్తిగా లోపల మరి పురాతనమైన ఆలయం కాబట్టి దాన్ని కూడా పునర్నిర్మాణం చేసి మరి అన్ని నలుమూలల నుంచి అన్ని విధాల దానికి తోపుడు సంబంధించిన మరి మెటల్ తోటి కూడా మరి అలంకరణ చేసే విధంగా కూడా అవన్నీ కూడా మరి స్థపతి గారు మరి మిగతా మన ఆర్కిటెక్ట్లు కూడా ఈరోజు రావడం జరిగింది. మరి త్వరలోనే దీనికి ఒక నివేదిక సమర్పించి మరి భక్తుల ద్వారా కొన్ని మరి నిధులు సేకరించి ప్రభుత్వం ద్వారా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని నిధులను సేకరించి ఈ ఆలయాన్ని మరి దీన్ని అన్ని విధాల దీన్ని రిపేర్ చేసి మరి మంచి ఒక వన్నె తెచ్చే విధంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా దీన్ని నిర్మించాలని చెప్పి మేము దీన్ని కోరుకొని అందరం కూడా ఈరోజు సమావేశం చేసుకోవడం జరిగింది. మరి మా ముఖ్య పార్టీ నాయకులు మరి అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ కూడా మరి ఈరోజు రావడం జరిగింది. అధికారులను కూడా సమీక్ష సమావేశం చేసుకోవడం జరిగింది. త్వరలోనే దీని ప్రణాళిక
కంప్లీట్ చేసుకొని మరి బడ్జెట్ కేటాయించి దీనికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.